నమస్తే. మనం చూస్తున్నాం పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, దీనిపైన రేట్లు పెరగడం. సో ప్రధాని మోదీ కూడా దీన్ని తక్కువ యూజ్ చేయండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని వాడండి, పెట్రోల్ ని డీజిల్ ని కొంచెం ఆదా చేయండి అని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ వ్యక్తం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి పెట్రోల్ పైన, డీజిల్ పైన 3 రూపాయలు అయితే పెరిగింది. సో మొత్తంగా పెట్రోల్ డీజిల్ 107 రూపాయలు ఉండే, ఇప్పుడు 110 రూపాయలు అయింది. ఇంకో 15 రోజుల్లో అది 10 రూపాయలు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఇక్కడ సార్ చెప్పండి, మీ పేరు? నందకుమార్. సార్ చెప్పండి, ఎట్లా చూస్తున్నారు? పెట్రోల్ డీజిల్ పైన 3 రూపాయలు పెరిగింది, మరి మీరు ఎట్లా చూస్తున్నారు? సరే, సామాన్య ప్రపంచం అంతా పెరిగింది. ఈ యుద్ధ సమయంలో ప్రపంచంలో అన్ని చోట్ల పెరిగినాయి, మనకే చాలా ఆలస్యంగా పెరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో ప్లాన్డ్గా దీన్ని పెంచకుండా ఇన్ని రోజులు పెట్టింది. మనకు సుమారుగా 3-4 నెలలు అయింది కదా యుద్ధం జరగబట్టి. కాబట్టి ఇప్పుడు 3 రూపాయలు పెరిగినా అంటే కొంచెం ఎఫర్ట్ చేయవచ్చు. మనం మనలాంటి మధ్యతరగతి కుటుంబాలకు కొంచెం ఇబ్బందే కదా. కొంచెం ఇబ్బంది అయినా కానీ సర్దుకోలే తప్పదు. మరి ప్రపంచం అంతా పెరిగినప్పుడు మన దగ్గర పెరగడం కూడా సహజమే కదా. అది ఇప్పుడు ఆయిల్ రావడం తక్కువ అయిపోయింది యుద్ధం వల్ల. అంటే నరేంద్ర మోడీ చేస్తుంది కరెక్టే అంటారా? కరెక్టే కదా. మరి సో గోల్డ్ కూడా ఒక సంవత్సరం పాటు గోల్డ్ కొనకండి. గోల్డ్ కొనొద్దంటే యుద్ధం ఇంకా వస్తుందేమో అనే ఉద్దేశం చేత ఆయన దాచుకోండి పైసలు అని చెప్తున్నారు. పైసలు వేస్ట్ చేయకుండా దాచుకోండి. రేపొద్దున గోల్డ్ మీరు అమ్మాలని పోయినప్పుడు కూడా ఎవరు కొనకపోతే అప్పుడు మీ కష్టాలు, పైసలు అప్పుడు లేనప్పుడు ఇబ్బంది పడతారు కదా. అందుకోసమని ఆయన చెప్పేది ఏమిటంటే, ఇంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినారు ఒక పూట భోజనం మానేసేయండి అని. ఇందిరాగాంధీ గారు చెప్పినారు బంగారు కొనొద్దని. సో మధ్యతరగతి భారం అయ్యే అవకాశం ఉండదు. మధ్యతరగతి వాళ్ళ కోసమే చెప్తున్నారు ఆయన, డబ్బులు దాచుకోండి, అనవసర ఖర్చులు చేయొద్దండి. అవసరం కాలం ఎటొస్తుందో ఏమో ఎవరికి తెలుసు, యుద్ధం ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. కాబట్టి డబ్బులు దాచుకోండి, పొదుపుగా ఖర్చు చేసుకోండి అని చెప్తున్నారు. అంటే మీకు భారం ఏమనిపిస్తలేదా 3 రూపాయలు అంటే వాళ్ళం ఏం చేస్తామంటే ప్రతి రూపాయి జీతం రాగానే మరి తప్పదు కదా. మనము ప్రపంచం అంతా పెరిగినప్పుడు మన దగ్గర ఇంకా ఆలస్యంగా పెరిగిన దానికి కొంచెం మనము మంచి అనుకోవాలి దాని గురించి. ఇంకా అది ఒక మిడిల్ క్లాస్ అయితే హెవీ బరువే చాలా ఇది. లోయర్ వాళ్ళైతే ఎవరైతే వాటర్ కానీ మా వాళ్ళంటే ప్రాబ్లం లేదు. అంటే కొంతమంది ఏమో పాజిటివ్ గా తీసుకుంటున్నారు. నరేంద్ర మోడీ చెప్పింది వాస్తవమే, యుద్ధాలు వాస్తవమే. కానీ ఇప్పుడు రౌండ్ ద క్లాక్ ఉండాలి, రౌండ్స్ లో ఉండాలి. మేము మాకు అసెన్షియల్ లేదు, పెట్రోల్ మాకు అసెన్షియల్ లేదు, కొంచెం భారమే మా మీద ఇది. సో ఎట్లా మీరే ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అసలు కొంచెం పబ్లిక్ అవేర్నెస్ అవ్వాలి. కాస్త 10 రూపీస్ అయ్యే అవకాశం ఉందంట. అది కూడా మాట వినపడుతుంది. అప్పుడు నిజంగా ప్రాబ్లమే ఉంటుంది. సో గోల్డ్ పైన కూడా ఇప్పుడే గోల్డ్ ఇప్పుడు మేము కొనలేము, అంత పరిస్థితి మాకు లేదు. భారం అనిపిస్తుంది. 3 రూపాయలు పెరిగింది, మళ్ళీ ఒక 10 రోజుల్లో 10 రూపాయలు అయ్యే అవకాశం ఉందంట. అయితేమో అని చూస్తా. ఏమి ఇబ్బంది అనిపిస్తలే? మనం ఇబ్బంది ఉంటది కానీ ఇక తప్పదు కదా, గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి కదా. మనం బీజేపీ గవర్నమెంట్ కి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, అంతే కదా. తప్పదు ఇక, గవర్నమెంట్ ఏది కానీ డెసిషన్ తీసుకుందంటే ఏదో ఉంటుంది దాంట్లో, అంతేగాని అంతే కదా. యుద్ధంకి సంబంధించి కూడా కనీసం 3 రూపీస్ పెరిగి ఇంకెక్కువ పెరగలేదు. అవకాశం ఉందంట, పెరిగే అవకాశం ఉందంట. కానీ పెరగదులే అంత, ఎందుకంటే మామూలుగా అయితే అంత ఏకదం పెంచి పబ్లిక్ ఇది చేయరు కదా. అసలు ఎప్పుడో పెరగాల్సింది ఇంకా లేట్గా పెరిగింది, అది సంతోషపడాలి. మొత్తం మీరు ఆన్లైన్లో చెక్ చేసుకుంటే వరల్డ్ వైడ్ పరంగా మన దగ్గర పెంచింది రీసెంట్గా పెరిగి ఆల్రెడీ ఎవరు అంత అవును కొనొద్దు. 1 year తర్వాత మనకే మంచిగా దొరుకుతుంది. అంటే మనం మధ్యతరగతులేమో గోల్డ్ పైన ఇన్వెస్ట్ చేస్తాం, అంతే. కొంచెం ఓపిక పడితే అన్ని తగ్గుతాయి, మంచి రోజులు వస్తాయి. ఫుల్ టు ఫుల్. సో రేట్ పెరిగింది, మరి పెట్రోల్ 3 రూపాయలు పెంచారు. ఎప్పుడు తెలియదా? ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటావు, లీటర్ పెట్రోల్ ఎంత కదా? నాకు తెలియదు, ఎప్పుడు ఫుల్ ట్యాంక్ పోయించుకుంటారు. నాకు లీటర్ ఎప్పుడు వాడాను కాబట్టి నాకు తెలియదు. ఫుల్ టు ఫుల్ ఎప్పుడు ఫుల్ అయితే. అవును, ఇస్తా క్యాష్ ఇస్తాం. ఎట్లా 3 రూపాయలు పెరిగింది, 107 ఉంటే 110 అయింది. గవర్నమెంట్ 110 రూపాయలు చేసింది. పోనీయండి, అన్ని పెరుగుతున్నాయి కదా. అంటే మనం మీకేం భారం అనిపిస్తుంది? అనిపిస్తుంది, కష్టపడుతున్నాం, మోయించుకోవాలి కదా, బస్సులలో తిరగలేము కదా. అంటే ఇది యుద్ధం జరుగుతుంది, మనకి ఈ ఫ్యూల్ కావచ్చు, ఇదంతా కొంచెం ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేయండి, కొంచెం పెట్రోల్ ఆదా చేయండి అని చెప్తుంటారు. గవర్నమెంట్ వెహికల్స్ మాకు లేవు కదా. అంటే బస్సు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఎక్కువ యూజ్ చేయండి. ఇప్పుడు మనము గల్లీలలో వర్క్ ఉంటుంది, గల్లీలకు బస్సు రాదు కదా. బస్ స్టాప్ ఎక్కడో ఉంటుంది, మన ఇల్లు ఎక్కడో ఉంటుంది, ఆ ఇంటి వరకు పోలేం కదా.
యుద్ధం జరుగుతుంది, దానివల్ల అన్ని ధరలు కూడా పెంచారు, ఫాస్ట్ ఫుడ్ కానీ గ్యాస్ కూడా పెంచారు. ఓకే, ఇటు ఓకే. బట్ ఏంటంటే తర్వాత ఏం తగ్గుతుంది కదా, అట్లా అనుకుంటా. నేను ఎప్పుడు లీటర్ పెట్రోల్ కూడా నాకు తెలియదు ఇప్పటివరకు కూడా. నేను ఎప్పుడు బండి కొన్నప్పటి నుంచి ఫుల్ టు ఫుల్. ఎప్పుడు ఎప్పుడు ఎంత రిచ్ మనలాంటి మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ 100 రూపాయలు పెట్రోల్ తప్ప మేము ఎక్కువ కొట్టేసుకోం. కాదండి, మిడిల్ క్లాస్. సో మరి మిడిల్ క్లాస్ కి మనం జీతం వస్తే ప్రతిదీ లెక్కేసుకుంటాం. ప్రతిదీ లెక్కన ఉంటుంది. మరి ఈ లెక్క ఎప్పుడు చూసుకోలేదు, మరి అటు ఇటు కాలేదు ఎప్పుడు మీకు? నేను పెట్రోల్కి ఇంత అని తీసి పెట్టుకుంటా, అందులోనే ఉంచుకుంటా. అంతేనా? మరి గోల్డ్ కూడా ఉన్నదంటుంది, ఒక సంవత్సరం వరకు గోల్డ్ కూడా ఉన్నదంటుంది. నేను అసలుకే కూడా నా దగ్గర గోల్డ్ కూడా ఎంత స్తోమత లేదు. అంతే, ఉన్న వాటిలోనే ఇక నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా బండి, నా పెట్రోల్, అంతే. నాకు వచ్చే శాలరీ సో భారం ఏమనిపిస్తుంది మరి? అనిపిస్తుంది. కాకపోతే బయట ధరలు కూడా బాగా పెరిగినాయి. దాని దగ్గర జీతాలు పెరిగాయని ధరలు పెరుగుతాయి, అది వచ్చింది. దాంతోపాటు జీతాలు పెరిగితే కూడా మంచిది. ఎట్లా చూస్తున్నా మరి ఇది 3 రూపీస్ పెంచడం ఇంకో 10 రోజులు అయితే 10 రూపాయలు అవుతుందట. అది మరీ కష్టం, మరీ దారుణం. ఇదంటే ఓకే, 2-3 రూపాయలు ఏమనిపించదు. మరీ 10 రూపాయలు అంటే సామాన్యులకు భారం, ఉన్న వాళ్ళకి ఏమనిపించదు. మాలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకైతే చెప్తున్నాను, ఒకరిని ఉద్దేశించి కాదు, నాకైతే భారమే. 100 రూపీస్ లీటర్ ఇప్పుడు రేట్ పెరిగి 3 రూపీస్ పెంచారు. వచ్చే 10 డేస్ లో 10 రూపీస్ పెంచుతారు అంటారు. మరి ఎట్లా చూస్తున్నారు? ఏం చేయలేము కదా మేడం, మనం ఏం చేస్తాం దాని గురించి. మనకి ఇక ఆడ వార్ నడుస్తుంది, మనం సఫర్ అవుతున్నాం. మేడం మన గవర్నమెంట్ నరేంద్ర మోడీ ఏం చేయలేడు. మరి మన గంటలకి భారమే కదా, మళ్ళా జీతం వస్తాయి. కరెక్టే, సఫర్ మేము మనమే కదా, వాళ్ళందరూ మంచిగా ఉంటారు. దీనిపైన ఎట్లా 10 రూపీస్ పెంచితే ఇంకా కష్టం కదా మరి. చాలా కష్టం. ఇది చేయాలంటే పబ్లికే చేయాలి ఏమన్నా. ఇక పొలిటీషియన్స్ వాళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళకి వాళ్ళ ప్రాఫిట్ రాదు. మళ్ళీ చేస్తే పబ్లికే చేయాలి. కొనంటే కొంటలేం కదా. అయితే మరి కష్టం కదా, మనం గిరి పెట్టుకుంటాం, మళ్ళీ కొంటాం, గిరి పెట్టుకుంటాం బంగారం ఉంటే. ఎట్లా అనిపిస్తుంది మరి? తక్కువ అయితే కొంటాం కదా. తక్కువ బంగారం ఎప్పుడు పెరగడం తగ్గుతుందా? తగ్గట్లేదు ఏ సంవత్సరం కొంటారా కొనరా? ఏడ కొంటాం ఇప్పుడు? కొనేటట్టు కూడా లేదు. కొనేటట్టు లేదు, జీతాలు పెరుగుతలేవా? కొనేటట్టు ఇబ్బంది లేదు. అనిపిస్తుంది ఏమన్నా? అవుతుంది కదా ఇబ్బంది. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు కూడా పెరిగినాయి. పెరిగినాయి, బంగారం రేటు పెరిగింది, కొనలేం, బంగారం కొనలేం. ఇక బండ్లు సామాన్యుల పరిస్థితి ఎట్లా? మిడిల్ క్లాస్ ఇక అంతే రోడ్ల మీద కొచ్చుడే. అంతేనా? మరి ఎక్కువ బండ్లు ఈ ఫ్యూల్ కింద తగ్గించి బస్సులు, మెట్రోలు ఎక్కువ యూజ్ చేయండి అంటూ. అదే ఇప్పుడు బండ్లు ఇంట్లో పెట్టవలసిందే ఇక, ఇంట్లో పెట్టవలసింది. మెట్రో అన్నా కూడా ఫుల్ జనాలే కదా, బస్సులలో కూడా ఫుల్ జనాలు. ఇది ఫ్రీ బస్ అనేసరికి ఫుల్ జనాలు అవుతారు, దాంట్లో ఎక్కలేకపోతున్నారు. మరి అదన్నా ఎక్కువ చేయాలి, బస్సులు ఎక్కువ చేయాలి. బస్సులు ఎక్కువ చేయాలి, ఎక్కువ చేసినా కూడా ఎక్కలేరు. నేను 200 కొట్టించిన. ఎట్లా పెట్రోల్ రేట్ పెరిగింది తెలుసా? 3 రూపాయలు పెంచారు, మరో 10 రోజుల్లో 10 రూపాయలు అవుతుందంట. మరి ఏం చేస్తాము, పెరుగుతూనే ఉంటుంది, బండ్లు నడిచనే ఉంటాయి. తప్పది కాదు. ఎట్లా ఇబ్బంది ఏమి అనిపిస్తుంది మరి? ఇబ్బంది కాదు. తక్కువ చేయాలి, గవర్నమెంట్ తక్కువ చేయాలి, తక్కువ చేస్తేనే ఉంటుంది. గోల్డ్ కూడా కొనవద్దు అంటున్నారు మరి. ఎందుకు కొనదు? ఎక్కువ చేస్తున్నారు కదా, గోల్డ్ కొనొద్దు అంటే ఏం చేస్తాము? ఎందుకు కొనదంటే నరేంద్ర మోదీ గోల్డ్ కొనొద్దని చెప్పేసి మన సభ పెట్టి చెప్పిండు. ఈ బండ్లు కూడా ఎక్కువ వాడకండి, బస్సులు, మెట్రోలు వాడండి. వాళ్ళందరికి సైకిల్ ఇప్పిమని చెప్పండి. చైనా సిస్టమ్ లెక్క అందరు సైకిల్ ఇప్పిస్తే సైకిల్ మీద వస్తారు అందరు. ఆ జనాభా మంచిగా ఉంటుంది, యాక్సిడెంట్లు కూడా తప్పుతాయి. లేని బైక్లు తీస్తున్నారు, 350, 450 సీసీలు బయట తీస్తున్నారు. ఎలక్ట్రికల్ బండ్లు ఉన్నాయి, కానీ ఎలక్ట్రికల్ బండ్లు కూడా అది కూడా అవి కూడా గిట్టుబాటు ధరలో మంచిగా ఇప్పిస్తే షోరూమ్లలో అవకాశం ఉంటే అందరు పబ్లిసిటీ మంచిగా కొంటారు. దానికి రేపటి దినం పెట్రోల్ ధర ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రికల్ బండ్లు వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది. వెళ్తాయంటే ఎవరి అదృష్టం వాళ్ళు. దాన్ని ఎంత చార్జర్ మన సెల్ ఫోన్ ఎంత ఛార్జింగ్ పెట్టుకోవాలో అంత ఛార్జింగ్ ఒక 10%, 15% తక్కువ పెట్టుకుంటే అది కూడా అంతనే చేసుకుంటే మామూలుగా రేంజ్లో నడుచుకుంటే ప్రతిదీ పెరుగుతూనే ఉన్నది. మధ్య తరగతుల వాళ్ళకే ఇబ్బంది, మన జీతాలు పెరిగాయి. ఉన్నోడే దోసుకపోతున్నాడు, కానీ లేనోడు ఎక్కడ ఉన్నాడు అక్కడనే ఉన్నాడు. అది ఓకేనా? మస్తు భారం అనిపిస్తున్నది. జనాభా పెరుగుతున్నది, ఇల్లు సంతానం పెరుగుతున్నది, ఖర్చులు పెరుగుతున్నాయి, కానీ మరి ఏం లేదు.
రైట్ ఓకే థ్యాంక్ యూ మేడం. తెలుసు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఏమడిగితే 3 రూపాయలు ఎక్కువ కాదు, ఇంకెక్కువ పెట్టాల్సింది. ఇంకా 3 రూపీస్ ఏమంటే ఎక్కువ కాదు, ఎక్కువ కాదా? ఎక్కువ కాదు. 3 రూపాయలు ఏమని ఆ. అంటే వాటర్ బాటిల్కి 10 రూపీస్ పెట్టి వాటర్ బాటిల్ కొంటాం మినిమం. మరి దీనికి 3 రూపాయలు వేస్తే ఎట్లా? 10 రూపీస్ 3 రూపీస్ కాస్త 10 రూపీస్ అవుతుంది అంటున్నారు. కాదు, ఏం కాదు, ఏం నచ్చింది కాదు. అంటే మీరు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కువ ఫెసిలిటీస్ ఏమి ఉండవు, ప్రైవేట్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అవకాశాలు. కరెక్టే. అవునా కదా? మరి భారమే కదా, ఇప్పుడు మన దాంట్లో జీతం పడితే దీనికి ఇంత 3 రూపాయలు అనేది భారం కాదు మేడం. మీరు అర్థమవుతుంది. 3 రూపాయలు అనేది భారం కాదు. వాటర్ బాటిల్ ఒక 10 రూపాయలు పెట్టి హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ కొంటాం మనం. ఈ లీటర్కి 3 రూపీస్ పెడుతున్నాడు. తాగి పడేసే వాటర్కి 10 రూపీస్ పెడతాం. అంత గొప్ప విషయం కాదు 3 రూపాయలు అనేది. అంటే అందుకేం అంత తేడా ఎవరికి కూడా అసలు 3 రూపాయలు భారం కాదు. ఆ. అంటే మీరు లెక్కలు కట్టుకోరా పెట్రోల్ కింద అంటే అట్లా కాదు మేడం, నేను చెప్పేది అట్లా కాదు. మీరు చెప్పేది సామెతలు కాదు చెప్పేది నేను. 3 రూపాయలు అనేది అంటే కొంతమంది రూపాయల లెక్క కూడా ఆలోచిస్తారన్న. లేదు మేడం, మీరు చెప్పే వింటారా? 3 రూపాయలు అనేది నథింగ్, చాలా తక్కువ 3 రూపాయలు పెంచడం అనేది. ఈ రోజుల్లో చూస్తున్నాయి, ప్రతి ఒక్కటి పెరుగుతున్నాయి. కొత్తిమీర కట్ట 20 రూపాయలు ఇచ్చి కొంటాము. అవునా? ప్రతిదీ అవసరం ఇది. అవునా కదా? ఈ 2 వీలర్ పాల ప్యాకెట్ రేట్ కూడా మరి మీరే చెప్తున్నారండి. ఇది ఏముంటుంది, గోరంతలు కొండలుగా చూపిస్తున్నారు. అంతేనా? అంతే. 3 రూపాయలు అనేది చాలా తక్కువ, నథింగ్ 3 రూపాయలు అనేది. సో గోల్డ్ కూడా కొనొద్దని చెప్పేస్తుంటే నరేంద్ర ఇక అది ఎవరో విషయం. అది నా చోటు నా ఒంటి మీద గోల్డ్ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అది ఎవరో విషయం. అట్లా కాదండి, నేను చెప్పేది అంటే మీరు ఏ ఛానల్ మీరు వాహిని. ఓకే మేడం, అట్లా బొంగడం అంటే ఎవరో ఇష్టం, అది అట్లా కాదు. కానీ పెట్రోల్ అనేది అది 3 రూపాయలు అనేది అంత గొప్ప విషయం కాదు. పెద్ద చూపిస్తారు 3 రూపాయలు అని. నథింగ్ చెప్తున్నా. వాటర్ బాటిల్, పాల ప్యాకెట్. మీరు చాయ్ ఉండదు కదా, చాయ్ 10 రూపీస్ చాయ్ అండి, చిన్న కప్పులో ఇస్తాడు వాడు. 10 రూపీస్ చాయ్. ఈ 3 రూపాయలు అంటే ఏంటి అర్థం కాదు. అవునా కదా? నెలలో ఎన్నిసార్లు పంపిస్తామండి పెట్రోల్? మా అంటే 1000 రూపాయలు పెట్రోల్ పంపిస్తున్నారు. నేనైతే ఎక్కువ పంపిస్తాను, 3000. నెలకు 3000 పెట్రోల్ అవుతుంది నాకు. అయితే జనరల్గా మామూలుగా చెప్పుకుంటే నెల మొత్తంలో 1000 రూపాయలు పెట్రోల్ పంపించవచ్చు. అంటే 30 రూపాయలు 40 రూపాయలు ఎక్కువ అవుతుంది. దానికి పెద్ద ఏదో కొంపలను కూడా చేస్తున్నారు. నేను చెప్పేది చాలా ఇది ఉండొచ్చు, కానీ లోతుగా ఆలోచిస్తే కరెక్ట్ అని చెప్పేది. మోడీ గారు అని కాదు, మోడీ సార్ అని చెప్పండి మీరు. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఓకే. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆ ప్లేస్ ఎవరైనా అదే చేస్తారు. ఆయన కాదు, ఎవరు చేసినా 3 రూపాయలు తక్కువ మేడం. అది చిన్న చాప్ జస్ట్ 10 ఎంత ఉంటే 10 ml ఉంటుంది. నేను ఆర్టీసీలో చేస్తాను. ఆర్టీసీలో మహిళా ప్యాసింజర్స్కి ఫ్రీ ఇచ్చాం కదా. అట్లనే June 2 నుంచి మన సీఎం గారు ఎంఎంటీఎస్ ఫ్రీ ఇస్తున్నారు. బెస్ట్ అన్నాడు. పెట్రోల్ అంటే రోజు ఎంత పెరిగినా మేము ఓపించుకుంటాం. రోజు 150, 180 వరకు మేము దాని మీద కాన్ఫిడెన్స్ పెట్టాం. ఇంకా పెరిగినా ఓపించుకోలే, పెరగకున్నా మేము అయితే దందా చేసేటోళ్ళం. ఇబ్బంది అంటే ఇంకా ఇప్పుడు 3 రూపాయలు 4 రూపాయల గురించి మనం ఏం ఆలోచన చేస్తాం చెప్పు. మన బండి నడవలే, మన కడుపు నిండాలి. నువ్వెందుకు చేస్తున్నావు? నీ కడుపు గురించే కదా. అంతేగాక మన ఇది కూడా నడవాలి కాబట్టి మనం చేయక తప్పదు. అది ఎంత పెరిగిందా ఎంత లేకున్నా మన బండి నడవాలి. కొనుక్కుంటే మనం చేతన అయితే కొందాం. నీ మెడలు ఉందా బంగారం? నా పిల్లలు చిన్నప్పుడు వేయించిన, నా పెళ్ళైన కొత్తలో 30,000 ఉండే. ఎంత అయిందో దాని గురించి మేము పట్టించుకోము. ఇంకా మేము కొనము, పీకము. అంటే కొనము, చేయమమ్మ. సారీ, కొనం చేయం మేడం. ఇంకా నాకు ఒక బిడ్డ ఉంది, ఇంకా నా సంపాదనం బట్టి చేపిస్తా. ఆయమ్మ బతుకు ఆయమ్మ బతుకుతుంది. ఇంకా 2 కొడుకులు ఉన్నారు. నా కొడుకులు చేపిస్తారు, వాళ్ళు సంపాదిస్తారు. ఇప్పటికైనా రోజు 200. చిన్న పిల్లలు ఉన్నారమ్మా. పెద్దగా ఉంటే నేనెందుకు చేస్తా?
నా కొడుకు 14-13 ఏళ్ళు ఉంటాడు, 13 ఏళ్ళు ఉంటాడు. మరి ఇవి ఎక్కువ వాడొద్దు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చెప్తున్నాడు నరేంద్ర మోదీ. ఆయన చెప్పినట్లు మనం ఆడుకుంటే అయిపోయాయి. రేట్లు పెరిగినాయి, మరి పెట్రోల్ రేట్లు 3 రూపాయలు పెరిగినట్టు ఎట్లా చూస్తారు? ఏం చేస్తాం, పోసుకోవాలి, తప్పదు కదా. అంటే ఇంకో 10 days లో 10 రూపీస్ అయ్యే అవకాశం ఉందంట మరి. ఎంత అయినా పోసుకోవాలి, 200 అయినా పోసుకొని నడపక తప్పదు. అంటే మనం మిడిల్ క్లాస్ లో పిల్లలకి ఇంత, దీనికి ఇంత, రేషన్ కింద అని చేసుకుంటాం కదా, మరి భారం ఏమనిపిస్తుంది? అనిపిస్తుంది. ఇక మరి ఏం చేస్తాం, మరి గోల్డ్ కూడా కొనొద్దు అంటుంది ఈ సంవత్సరం. ఇక గోల్డ్ కొనే అంత కెపాసిటీ ఏం లేదు మిడిల్ క్లాస్ వాళ్ళకి, గోల్డ్ వేసుకొని ఈ జాబ్లకి. సో మీకు తెలుసా అన్న పెరిగిందని? పిల్లలు పెరిగిందండి, 3 రూపీస్ పెరిగిందని తెలియదా? పిల్లలు ఎంత కొట్టించుకుంటారు మేము ఆన్లైన్? 200. అంటే 2 days ఒకసారి, 3 days మరి ఎట్లా మీకు ఏం భారం అనిపించదా? మరి భారం 3 అనిపించదు, rupees లో భారం ఏముందంటారు? భారం అనిపించదంటే అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇక పోసుకోక తప్పదు కదా, డ్యూటీకి పోవాలి కదా కంపల్సరీ. తెలుసా ఎంత పెరిగినా 100 రూపాయలు చూపిస్తున్నాను. మన మిడిల్ క్లాస్ అంతే. సో ఏం భారం అనిపిస్తలేదా మరి? భారం అంటే ఏం చేస్తాం, చెప్తున్నాడు మాట్లాడి అయిపోయాడు. అంటే మనం శాలరీ లెక్కేసుకుంటాం పెట్రోల్ కింద. కరెక్టే, కానీ అన్ని పెరిగినాయి. గోల్డ్ కూడా కొనొద్దు అంటున్నాడు. గోల్డ్ కొనే పరిస్థితి లేదు. ఎప్పుడు కొంటావో మాకే తెలియదు, మా పరిస్థితి బాగాలేదు. ఇక తప్పదు అంటారా? ఎంత పెరిగినా కొట్టించుకుంటారా? అంతే మళ్ళీ ఎలక్ట్రిక్ బండి ఏడికి వెళ్ళి అదే ఒక ఖర్చు పెద్ద అప్పు చేయాలి. చాలు ఏదో ఉన్నాడు చూడు, నా బండి డొక్కో వేసుకోకుండా ఇది నడుపు 15 years అయింది బండి తీసి. ఈ బండ ఇది ఫ్యాషన్ అయితే ప్రో మంచి మైలేజ్ ఇస్తారంట మరి ఈ బండి. ఎంత ఇచ్చినా మనం చూస్తామా ఏంటి? మీ పేరు? శ్రీనివాస్ అన్న. ఎంత అవుతుంది కిరాకి రోజు? రోజు 800 అవుతుంది. 800. అంటే అది పోంగనా, గ్యాస్ పోంగనా? గ్యాస్ అన్నీ కలిపి 1000 రూపాయలు అయితే మరి ఎట్లా ఇబ్బంది అనిపిస్తుంది? రేట్లు పెరిగినాయి, పాల ప్యాకెట్ తో సహా అన్ని రేట్లు పెరిగినాయి. ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఎట్లా మనమే అప్డేట్ చేసుకోవాలి. బంగారం కొనొద్దు అంటున్నాడు, ఎక్కువ వాడొద్దు అంటున్నారు, పండ్లు వాడొద్దు అంటున్నాడు, మెట్రో బస్సులు యూజ్ చేయండి అంటున్నారు. యుద్ధాలు అవుతున్నాయి. యుద్ధాలు అవుతున్నాయి కానీ ఇప్పుడు గ్యాస్ కూడా వస్తలేదు, అంత మంచి కష్టం ఉంది. ఎట్లా మరి మనం లెక్కలు వేసుకునేటోళ్ళు ప్రతి దీనికి ఇంత దీనికి ఇంత అని. దీనికి అంటే లెక్కలు వేసుకుంటే చేసుకున్న కాడికి డొక్క ఆడుతుంది, డొక్క ఆడేది ఇది కాదు. అంతే. నువ్వు మరి రేట్లు పెరిగినా మనం మీకు చేస్తే కష్టం కదా. ఎట్లా బంగారం కూడా కొనొద్దు అంటాడు ఈ సంవత్సరం. ఇక బంగారం 3 కొంటాడు ఇప్పుడు, ఇవాళ రేపు అంతే. మనకి చాతనాన్ని చేసుకున్నాం. నా పేరు బెజ్జాల కృష్ణమూర్తి, ఏఐ2 ఆటో యూనియన్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ. యూనియన్ మేడ్చల్ జిల్లా జనరల్ సెక్రటరీ. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు అద్మానమైన జీవితం గడుపుతున్నారు. నంబర్ 1, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేస్తే 800 వస్తాయి. అందులోకెళ్ళి ఆయిల్ పైసలు తీసేయాలి, గ్యాస్ పైసలు తీసేయాలి, బండి డ్రైవర్ కిరాయికి అయితే 300 కిరాయి తీసేయాలి, మిగిలేది 200, 150 రూపాయలు తీసుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. అదే దేనికి పనికి రాకుండా అయిపోయింది. అంతకుముందు ఫ్రీ బస్ లేనప్పుడు ఒక 500 తీసుకుపోయేవాడు డ్రైవర్, ఇప్పుడు అందులో 100 రూపాయలకు లీటర్ అయిపోయింది. మొన్నటి వరకు 125 రూపాయలు లీటర్ ఉండే, ఇప్పుడు మొన్న నుంచి 100 రూపాయలు లీటర్ అయింది. ఇలా మేము బ్రతకలేని పరిస్థితిలో బతకడం తప్ప ఇంకా వేరే ఉద్యోగం చేసుకోలేము. దీని మీద ఇప్పుడు ఒక 30 ఏళ్ళ నుంచి ఆధారపడి ఉన్నాం కాబట్టి 7,000, 10,000, 8,000 జీతానికన్నా ఎక్కువ ఇయ్యరు. కాబట్టి మేమేమో ప్రభుత్వానికి ఎన్నోసార్లు డిమాండ్ చేసినాము, ధర్నాలు కూడా చేస్తున్నాం. ఏం చేస్తున్నాం అంటే, ధర్నా అంటే మాకు 12,500 ఇస్తానన్న స్టేట్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మాకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పడం లేదు. చేస్తామన్నారు, ఇప్పటివరకు చేయలే. ఇక మోడీ గారు ఏమంటున్నారంటే, మీరు ఇంధనం తక్కువ చేయండి అంటే మేము బండి నడిస్తేనే మా బతుకు నడుస్తుంది. మేము మరి బండి నడవకపోతే మాకు ఎవరైనా ఇచ్చి పెట్టే వాళ్ళు లేరు కదా. ఇప్పుడు లీడర్లు ఉంటారు, డబ్బు ఉన్నోళ్ళు ఉంటారు, ఒకరోజు సైకిల్ మీద పోతారు, ఒకరోజు బస్సు మీద పోతారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే, మాకు ఆర్థికంగా ఏమైనా సాయం చేయండి. మీరు ఒక నెలకు ఒక 10,000 ఇవ్వండి, మేము బండి నడుపుకోవాల్సిన అవసరం ఉండదు కదా. లేదంటే బంకులలో ఫ్రీగా పెట్టండి, మేము పబ్లిక్ సర్వీస్ చేస్తాం. బస్సు ఎట్లా చేస్తారో మేము కూడా అట్లా చేస్తాం, మాకు ఇవ్వాలి అలా. అవునా కదా. ఇప్పుడు ఫ్రీలలో మేము మొగరే మా గ్యాస్ కూడా ఓపియండి, మేము పబ్లిక్ని ఇంతమంది తీసుకుపోతున్నాం, ఇన్ని ట్రిప్పులు కొడతాం, ఇంత అమౌంట్ లెక్కేయండి, దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆటో డ్రైవర్లు అందరం. ఇప్పుడు చూసుకుంటే హైదరాబాద్లో ఇక్కడ ఉండాలనుకుంటే 30,000 మినిమం సంపాదన ఉంటేనే ఒక సగటు జీవిగా బతకగలుగుతాం. ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, నల్ల బిల్లు కట్టాలి,
కిరాయికున్న కాడ కొంచెం లేట్ అయినా వాడు ఇల్లు కాల్ చేయమంటాడు. అంటే ఆటో డ్రైవర్ల పరిస్థితి అనేది మరీ అద్మానంగా మారింది. ఈ గ్యాస్ రేట్ అనేది మాకు 60 రూపాయలు ఉండే మొన్నటి వరకు, ఇప్పుడు 100 అయింది. మేము 500 గ్యాస్ పోతే మాకు 500 మిగులుతున్నాయి. మళ్ళీ ఆయిల్ పోవాలి, కిరాయి ఇవ్వాలి, ఓనర్ ఊకోడు. కాబట్టి ప్రభుత్వము చాలా మంది కిరాయిల ఆటోలు ఉంటాయి. ఇక్కడ నడిచే ఆటోలు 2 లక్షలు ఉంటాయి, జిల్లాలకు వెళ్ళి వచ్చిన ఆటోలకు 5 లక్షలు అయినాయి. దానికి బదులు ఓలా, ఊబర్, రాపిడ్ పెట్టిండు. 2 వీలర్ మీద రాపిడ్ ఎప్పుడైతే పెట్టిండో ఆటో డ్రైవర్లు అందరికీ పోయింది. 1,00,000 రూపాయల జీతగాడు అదే సంపాదించుకుంటుండు. వాడు డ్యూటీ పెట్టేటప్పుడు వేసుకొని పోతాడు హైటెక్ సిటీ, వచ్చేటప్పుడు దాని మీదనే మళ్ళీ తీసుకొని వస్తాడు. అప్పుడు మా బతుక అనేది రోడ్డు మీదకి ఇడిచారు 2 ప్రభుత్వాలు కలిసి, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, ఫస్ట్ మా ప్రభుత్వం రాగానే 12,500 జీతం, 12,500 మీకు ఇస్తాం, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, మీ కుటుంబం అంతా బాగుంటుంది, రేపు మీ పిల్లలు పుట్టినా ఏదైనా మీకు ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కల్పిస్తాం అని ఒక వాగ్దానం చేశారు. రెండోది ఏం చేసిండు, ఒక యాప్ పెడతామన్నాడు. కర్ణాటకలో పెట్టినట్టుగా మీకు కూడా ఓలా, ఊబర్, రాపిడ్కు ఒక యాప్ పెట్టి దాని ద్వారా మీకు ఇన్కమ్ వచ్చినట్టు చూస్తామని చెప్పారు. కల్లిబిల్లి కథలే తప్ప ఉపయోగపడేదేం లేదు. ఇంకోటి నంబర్ 1, భారతదేశంలో ఉన్న 3 వీలర్ లైసెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ రద్దు చేసింది. ఎందుకోసం రద్దు చేసింది? ఈ ఆటోలనే మొత్తం తీసేయాలనే ఉద్దేశంగానే రద్దు చేసారు వాళ్ళు. ఎందుకు సామాన్య బతకడం ఇక క్యాపులనే పోవాలి. ఇప్పుడు మనం దృఢంగా ఆలోచించి లోపల దాకా చూస్తే 3 వీలర్ అనేది లైసెన్స్ ఎప్పుడైతే రద్దు చేసిండో అప్పుడే ఆటో లైన్ పడిపోయినట్టే. ఇప్పుడు మేము పోయి రూపంగా చెప్పుకోలేము. ఇప్పుడు లేవు, ఇప్పుడు ఇవ్వడం బంద్ చేసారు, 6 నెలలు అయింది. ఇప్పుడు కొత్త లైసెన్స్ తీసుకోవడం లేదు. రెన్యువల్కి పోతే 2 వీలర్ ఇస్తున్నారు, 3 వీలర్ క్యాన్సిల్ చేస్తున్నారు. రేపు రూపాయిగా పోయి మేము ఆటో యూనియను, ఆటో డ్రైవర్లము అని చెప్పుకునే అర్హత కోల్పోయాం. అంటే దీనిలో కూడా ఆటో డ్రైవర్లు అందరూ ఐక్యమై ఒక పోరుబాట పడితే తప్ప దీని పరిష్కార మార్గం దొరకదు. కొంతమంది నరేంద్ర మోదీ డిసిజన్ ఏమంటారు మరి, ఎట్లుందంటారు మరి? ఆయన చేసే పరిపాలన బంగారం కొనొద్దు అంటుండు, ఇంధనం ఎక్కువ వాడుకోవద్దు అంటుండు, పోరాటం అక్కడ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, దానికి మన మంచిగా చెప్తుండు. కానీ గరీబులకు ఏం ఉపయోగపడేది లేదు కదా. ఇప్పుడు కారు నడుపుకునే డ్రైవర్కు ఇంధనం అవసరమే, వాడు టాక్సీ కారు నడుపుకునేటోడు బండి నడిస్తే ఇల్లు నడుస్తుంది. మరి మేము వేడికెళ్ళి వస్తాం? మేమేమంటున్నాం, మాకేమన్నా ఆర్థికంగా సాయం చేయండి, చేస్తే మేము రెడీ మీకంటే. నువ్వు చెప్పేది బాగానే ఉంది, నువ్వు ఎక్కడ చెప్తున్నావు, డబ్బులు ఉన్నాయి అక్కడ చెప్తున్నావు, డబ్బులు లేడానికి ఉపయోగం లేదు కదా. ఏదో ఒకటి నీకు నచ్చింది నువ్వు చెప్తున్నావు, బంగారం కొనొద్దన్నావు. భారతదేశంలో బంగారం తీయడా నిధులు లేవా? బంగారం తీయడానికి ఉంది కదా మన దేశంలో, కొన్ని ప్రాంతాలలో బంగారం నిధులు వెళ్ళడానికి ఉంది. మరి అక్కడ మీరు సర్వే చేసి అక్కడ చేయి. మన 1,00,000 కొనుక్కొని ఇక్కడ 50,000కే దొరుకుతుంది. అంతకన్నా ముందు సైంటిస్టులు చెప్పారు భారతదేశంలో బంగార నిధులు గుట్టలు ఉన్నాయని చెప్పారు. మీరు బాగా చేస్తున్నారు, 15 సంవత్సరాల పరిపాలన మీద నడుస్తుంది, 13 ఏళ్ళు నడుస్తుంది, దాన్ని తీయండి. మన వేరే దేశంలోకి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు యూరోప్ వేరే దేశం నుంచి బంగారం దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే వాళ్ళ అవసరానికి నిత్తం మనకు చెప్తున్నారు తప్ప సగటు మనిషికి ఉపయోగపడే మాటలు కాదు. ప్రతి ఒక్కటి పెరిగింది, పాల ప్యాకెట్ తో సహా పెరిగింది. మరి మన అలాంటి భారమే పడుతుంది. మనలాంటి వాళ్ళ కోసమే వీళ్ళు చేసేది. ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆదాని, అంబానీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం చేసారు, మీరు తీసుకున్న అప్పులకు సగం పైసలు మేము వడ్డీ మాఫ్ చేస్తున్నామని చేసారు. గరీబానికి ఆటో ఫ్రీకి ఏం పోయేది ఉంది? ఇవ్వచ్చు కదా గరీబానికి ఒక ఆటో, ఒక ఎలక్ట్రిక్ ఆటో ఇవ్వండి, దాని మీద ఒక స్కీమ్ పెట్టండి. అవి ఏమూ లేవు, కానీ చెప్పడం వరకే వీళ్ళ పరిమితం. గరీబుల వరకు అయితే ఏముండదు. మేము డిమాండ్ చేసేది ఒక్కటే ఆటో కార్మికుల తరఫున, నువ్వు మాకు ఇస్తానన్న 12,500 సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయి రాష్ట్ర ప్రభుత్వం. నువ్వు కేంద్రంతో కొట్లాడవా దోస్తీ చేసుకుంటా, మాకు సంబంధం లేదు. నువ్వు తాపకమాట చెప్తున్నావు. ఇలా మీరిద్దరు తిట్టుకొని మమ్మల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా, అవునా కదా. 2 ప్రభుత్వాలు, వాడిని వీడి తిట్టుకొని వీడు వాడిని తిట్టుకొని గరీబుల పిచ్చోళ్ళ టీవీలలో చూస్తున్నాం. అరే అబ్బా రేవంత్ రెడ్డి సెంట్రల్ గవర్నమెంట్ బాగా తిట్టిండ అంటాం, మళ్ళీ ఇద్దరు కలిసి కుర్చీ మీద బాగానే మాట్లాడుకుంటారు కదా. అట్లా అని ఆటో డ్రైవర్ల పక్షాన మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మాకు ఆర్థికంగా మన సాయం చేయండి, ఏదన్నా ఆటోలు ఇప్పియండి, మాకు బతుకుదారి చూపెట్టండి. ఇంధనం కొరత చేయకపోతే మేము బతకలేము. ఇంధనం చేయాలని నువ్వు చెప్తున్నావు. బైక్ ఉన్నాడు బైక్ మీద అవుతాడు, సైకిల్ ఉన్నాడు సైకిల్ మీద అవుతాడు. మా భార్య పిల్లలు పోషించుకోవాలంటే మాకు ఆటో అవసరమే. వాళ్ళు మాకు చేసిన అన్యాయం ఏంటంటే ఫ్రీ బస్ పెట్టడం, అదొక్కటి తీసేస్తే బతకగలుగుతాం. ఒక రోజుకి 2,000 కారబార్ చేస్తుండే, చేయలేమని కాదు, ఎందుకంటే తిన్నాం, దాని మీద సంపాదించుకున్నాం. 2,000 చేస్తే 1,000 రూపాయలు కారబార్తో ఇంట్లోకి ఇస్తుండే, తాగి తిని ఇంట్లో బియ్యంతో సహా తీసుకొని వస్తుంది. ఇప్పుడు 1,000 రూపాయలు చేయడానికే చాలా కష్టం. ఇప్పుడు ఆ 1,000 రూపాయలు చేయడానికే కష్టమైంది. 300 గ్యాస్,
కమ్సే కమ్ 100 కిలోమీటర్లు తిరగాలి. 300కి 20 ఇస్తుంది. 20 అన్నా కూడా ఒక 300 పోసుకుంటే 60 కిలోమీటర్లు తిరుగుతాం. అందులో ఎంటీ 20, 40 అంటే 10 రూపాయల కిలోమీటర్లకు 400 వస్తాయి. బెల్లంకి ఏమి ఇవ్వాలా, కిరాయి ఏమి ఇవ్వాలా, ఇట్లా అంటే పొద్దుగాలు ఏమంటారు తెలుసా, పాల ప్యాకెట్ కోసం పోతున్నాను ఆటోకి, పాల ప్యాకెట్కే పోతున్నావు, నేను ఇంటికి 100 తీసుకోవతా, ఆ 100 పాల ప్యాకెట్ ప్యాంపర్ వచ్చింది రేపేంటిది అని అడుగుతుంది. ఏం చెప్పాలా? ఈ ఫ్రీ బస్సులు పెట్టిన ప్రాబ్లం, దానివల్లనే ఇంత ప్రాబ్లం. అది ఒక్కటి తీసేసినా ₹1 అడగం డ్రైవర్, మాకు అవసరమే లేదు. ఇప్పటివరకు మేము ఎవరిని ఒక చేయి దాపి అడగం. ఆటోలు ఎక్కితే వాళ్ళే కూర్చుని 10 ఇస్తారు, లేదంటే అమ్మ అంత దూరం పోయినాం కదా ఇంకో 10 అని అడుగుతారు, వాళ్ళే ఇస్తారు. నైట్ అయితే వాళ్ళే ఇంకా ₹10 ఎక్కించి పోనీ తమ్ముడు అంటారు. మేము అడుక్కునే అవసరం లేదు. మంచిగా ఉన్నాను వచ్చి ఖరాబ్ చేసి నువ్వు డీజిల్ రేటు పెంచినావు, ఇప్పుడు అతను రేటు పెంచితే ₹5 పెంచినందుకు ఆమె ఆధార్ కార్డు ఉంది అనుకో, ఏమనాలి ఆమెని? అక్క ఎక్కక పోదాం ₹10 ఇయ్య అంటే, లేదు తమ్ముడు బస్ ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఇంకేం కావాలి? సర్వనాశనం అయిపోయింది. పెట్రోల్ డీజిల్ మీరు కూడా పనులు యూజ్ చేస్తుంటారు, బైక్స్ అవి కూడా పెరిగినాయి, రేట్లు అన్ని ప్రతి పెరిగినాయి. ఒక్కటి ఫ్యూల్ కూడా పెరిగింది. గోల్డ్ అయితే కొనొద్దే అంటున్నాడు నరేంద్ర మోదీ. బంగారం అయితే కొనవద్దు, ఎందుకంటే అది 1,70,000 అయిపోయింది, కొనలేము కూడా. కొనలేము. మనమైతే అసలే కొనలేము. ఉన్నాయి గిరివెట్టినే తీసుకురానికనే కష్టం అవుతుంది, అవే ఇంట్రెస్ట్ కట్టమంటున్నాం. ఫ్రీ బస్ ఒక్కటి మెయిన్. ఇంకోటి ఏంటంటే ట్యాక్స్లు కూడా చాలా పెరిగిపోయాయి, అవి కూడా తక్కువ చేయాలి. పాల ప్యాకెట్ మీద ట్యాక్స్ పెంచడం మరీ దారుణం ఇది. ఒకప్పుడు విజయ్ డైరీ దగ్గరికి వచ్చి 28-25 తీసుకుని పోయినా, ₹31. ₹100 ఎడిపిస్తే ఒకప్పుడు ఇల్లు నడిచేది, ఇప్పుడు 500 ఎడిపించినా ఇల్లు నడుస్తలేదు, ఇంకా అప్పు తేవాల్సి వస్తుంది. కొద్దిగా లేచి ఎడికన్నా పోదామంటే ఫస్ట్ పెట్రోల్ బండ్ల కావాల్సింది ₹100. ₹100 ఎంత కష్టమవుతుంది అంటే, మేము ఇక్కడ 10 మందిని ఎక్కించుకోవాలా, వాళ్ళ కాలు మొక్కుతాం ఎక్కుమని. 1 అవర్ కూర్చుంటే మాకు ₹100 వస్తుంది. ఆ ₹100 వాళ్ళ దగ్గర పోయి 10 నిమిషాలు వేయాలి. అది వచ్చేది ₹40కే, ఇటు తినేది ₹60 ట్యాక్స్ల రూపంలో. అదే ₹40 ఇస్తే బాగానే ఎందుకు అడుగుతాం? బైక్ మీదనే సంపాదించుకుందాం అనుకో. ర్యాపిడో బైక్ మీద కొడదామంటే మొన్న ఒక యాక్సిడెంట్ అయింది, అప్పటి నుంచి ర్యాపిడో బైక్ కూడా ఎవరు ఎక్కుతారు. కొన్ని ఆటోనైనా సంపాదించుకుందామంటే ఫ్రీ బస్సులు, ప్రతి ఒక్కటి రేటు పెరిగింది. ఇడ్లీ 45, సన్మాన్లు అయితే ₹70, అంతగానం పెరిగింది. గ్యాస్ అయితే బ్లాక్ లో 2,800. గ్యాస్ పెరుగుతుంది, ఇవన్నీకి భారమే. అన్నిటికీ ప్రాబ్లం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ నుంచి వెళ్ళి మళ్ళీ మన స్టేట్ లో కూడా రేవంత్ రెడ్డి పోనీ మనకేమైనా సాయం చేస్తున్నట్టు అట్లా కూడా చేస్తలేదు. పోనీ ఆటో డ్రైవర్లు కదా ఒక ₹500-1000 ఇద్దాము, నువ్వు రూపాయకు ఫ్రీ బస్సు తీసే, అవే పైసలు. ఇప్పుడు వాళ్ళకి ఫ్రీ బస్ అంటే ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు కొడుతున్నారు కదా, ఆ టికెట్ ఉంది కదా, అవన్నీ పైసలు లాసే కదా. ఎవరికి ఇస్తున్నావు పైసలన్నీ? మా దగ్గరికనే తీసుకుంటున్నావు. అరే నువ్వు మాకిచ్చి మా దగ్గరికైనా తీసుకునేది, నీ జోబులకి వెళ్ళి పెట్టు, మీ తాతలు ముత్తాతలు సంపాదించమని ఉంటే పెట్టు, మావి తీసుకో. మేము సంపాదించుకుంటున్నాం 5 ఏళ్ళు నోపడుకోనికి, మేము పొద్దున్న రాత్రి దాకా యుద్ధం చేసాం. ఇక్కడ పొద్దుగా లేస్తే ఇంటికి పోతామో లేదో తెలియదు, గ్యారంటీ లేదు, అవునా కదా? నువ్వు రేట్లు పెంచుకుంటూ పోతే ఆ టెన్షన్ కోసం ఇంట్లో పిల్లల టెన్షన్తో పిల్లల టెన్షన్, స్కూల్ ఫీజులు ఇవన్నీ ఎడికని కట్టాలి. ఈ ఒక్కటి రేటు తక్కువ అయితేనే మనం బతకగలుగుతాం, లేకపోతే కొంతమంది చాలామంది వేసుకురు కానీ ఆటో డ్రైవర్లు, అందుకని చేయలేము. ఆటో కిరాయి వెళ్తలేదు, చాలా కష్టం అయిపోతుంది. ఇది ఒక్కటి దయచేసి మా తరఫు నుంచి ఏంటంటే ఫ్రీ బస్ ఒక్కటి తీసేసినా మేము బతకగలుగుతాం. ₹1 మరి ఫ్రీ బస్ తీసేసినా మేము బతుకుతాం. పెట్రోల్, డీజిల్, గ్యాస్, టిఫిన్ రేట్లు పెరిగినాయి, పాల ప్యాకెట్ రేట్ కూడా పెరిగింది. మరి ఎట్లా మన దాంట్లోకి భారమే కదా మేడం? ఇప్పుడు వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి గ్యాస్ రేటు ఎంత పెంచేసినారంటే, ఇప్పుడు సామాన్యుడు బతకకుండా చేసినారు. దాని మీద ఎవ్వరు రియాక్షన్ కాలే, అన్ని పార్టీలో ఎవ్వరు రియాక్షన్ కాలే. ఇప్పుడు మెల్లమెల్లగా గ్యాస్ రేట్లు పెరిగితే ₹10 పెరిగినాయి, దాని మీద మాట్లాడుతున్నారు. దాని గురించి పట్టించుకుంటున్నారు కానీ మళ్ళీ ఆటోలో బతుకులు ఎట్లా బతుకున్నారు? ఇప్పుడు ₹100 గ్యాస్ ఉన్నవి మనిషి సంపాదించింది అంతేనే, ₹50 ఉన్నప్పుడు గ్యాస్ అంతనే సంపాదించింది, దానికన్నా ఎక్కువ ఏం సంపాదించలేడు, ఇంటికి ఏం పట్టుకోబోతలేడు, దాని మీద ఎవరు సంపాదించలేదు. రాత్రి నిలబడి గ్యాస్ వేసుకున్నాం, అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ తిండి మీద దాని మీద ₹10 పెరిగి దాని గురించి మాట్లాడుతున్నారు కానీ మళ్ళీ దీని గురించి ఎవరు మాట్లాడలే. ఇన్ని రోజులు మీరు ఎటు పోయినారు? అప్పుడు వచ్చి ఏం అడగలే మీడియాలో. దినమంతా గ్యాస్ పంప్లలో కూర్చుంటుండే, ఎప్పుడు వస్తానో ఎదురు చూసుకుంటే, అప్పుడు ఎవరు సంపాదించలేదు. ఇప్పుడు కమర్షియల్ మీద గ్యాస్ మీద వంట గ్యాస్ మీద పెరిగినప్పుడు మాట్లాడుతున్నారు అందరు. చెప్పండి మేడం, దీని గురించి ఇప్పుడు ఏం చెప్పాలా మేము చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు గ్యాస్ రేటు పెట్రోల్ రేటు హెవీగా చూపించి ఎలక్ట్రానిక్ బండి మాకు ఇవన్నీ ఎలక్ట్రానిక్ బండి మీద మాకు నొక్కుదామని చూస్తున్నారు. దాంతో లాభం ఏంది మాకు? ఇప్పుడు దాని గురించి మాకు ఇచ్చేద్దాం, ఇప్పుడు గ్యాస్ బండ్లు ఇచ్చేసి ఎలక్ట్రానిక్ బండ్లు తెచ్చుకోమంటారు. 2 సంవత్సరాలు నడుస్తాం, 3 సంవత్సరాలు నడవాయి, మళ్ళీ అది ప్రాబ్లం వస్తే మాకు. ఇప్పుడు దానికి ఎవడైనా
ఎట్లా మా బతుకులు ఎట్లా బతకాలి ఇప్పుడు చెప్పండి మేడం. ఇప్పుడు కమర్షియల్ మీద లేదు, గ్యాస్ మీద ఎవరు ఏం పట్టించుకుంటలేరు, ఎట్లా ఇప్పుడు? సో ముఖ్యంగా బంగారం కొనొద్దంటున్నాడు, ఎక్కువ గ్యాస్ కావచ్చు, ఇవన్నీ ఎక్కువ పెట్రోల్ కావచ్చు ఎక్కువ వాడొద్దంటున్నాడు మరి నరేంద్ర మోదీ గారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మేడం, మీడియాలో ఏమంటున్నారంటే ఆ నరేంద్ర మోదీ గారు చెప్పారు కొత్త బంగారం కొనకండి, పాత బంగారం తెచ్చి కొత్త బంగారం తీసుకో అంటున్నారు. ఇప్పుడు మీడియాలో ఇట్లా టాక్లు నడుస్తున్నాయి. ఇప్పుడు దాని గురించి ఏమంటారు మేడం? మీడియాలో ఒక్కొక్కడు ఒక టాక్ చెప్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు బయట దేశం నుంచి తెప్పించుకునే దాని గురించే టాకులు నడుస్తున్నాయి, కానీ ఇక్కడ వాళ్ళ గురించి అది ఆలోచన స్టార్టింగ్లో ఉండాలా. ఇప్పుడు మిడదాకా వచ్చినాక వారైనప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు అది ఆలోచన మీరు పరిపాలించినప్పుడు స్టార్టింగ్లోనే పెట్టుకోవాలి. అది ఎలా చేయాలా ఏనాది అనేది మీకు ఉండాలి, అది వాళ్ళకు ఉండాలి, అది ఎట్లా మెయింటైన్ చేయాలనేది. కానీ ఇది ఎట్లా భారం అవుతుంది మరి మిడిల్ క్లాస్ కష్టమే కదా. ఇంకో 10 రోజులు అయితే 10 ఇప్పుడు రూపాయలు ఇప్పుడు కాదు మేడం, మిడిల్ క్లాస్ అయితే తులం బంగారం కొనేంత కెపాసిటీ లేదు. ఉన్నోళ్ళు కొనుక్కుంటూనే ఉన్నారు, వాళ్ళకు ఉంటుంది, కానీ మాకేముంటుంది మేడం? అంతేనా? ఇప్పుడు మాకేముంటుంది? ఒక తులం బంగారం కూడా 150. ఇప్పుడు మాకేముంటుంది మేడం దాని గురించి? ఉన్నోళ్ళ గురించి ఉన్నది అంతా, అంతా ఉన్నోళ్ళ గురించి ఉన్నది మేడం. గరీబుల గురించి ఏం లేదు. ఆ బంగారము, ఆ డాలర్లు ఇవన్నీ మాకు ఏం సంబంధం అంటే మంచిగా మేడం. ఇప్పుడు రోజుకి ఒక 500 సంపాదించాలనేది కష్టం ఉన్నారు. రోడ్డు మీద బతికి తెలుస్తుంది రోడ్డు బాధ అయింది అనేది. ఇప్పుడు ఇంటిలో ఏసీలో కూర్చున్న వాళ్ళకి వాళ్ళకేం తెలుస్తుంది మేడం? ఇప్పుడు కారు ఉన్నకే తెలుస్తుంది, కారు ఉన్నవాని గురించి. ఒక్కొక్కరి 4 కార్లు ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చినాక ఇప్పుడు ఒకసారి మీరు గ్యాస్ అన్ని రేట్ల మీద మీరు రూపాయి, 2 రూపాయలు, 3 రూపాయలు పెంచినారు. ఇప్పుడు పెట్రోల్ మీద ఎంత పెంచినారు? 3 రూపాయలు, 4 రూపాయలు. మరి గ్యాస్ మీద ఎందుకు పెంచినారు ఒకసారి 100, 125 మీద? దాని మీద మీరు అప్పుడు సంబంధించలేదు. ఇప్పుడు 3 రూపాయలు, 4 రూపాయలకి ఏమున్నది మేడం? పబ్లిక్ జనాలు పట్టించుకుంటలేరు ఇవన్నీ.